హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనం బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన ఎగ్జామ్ 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో భాగంగా బయాలజికల్ సైన్స్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అఫీషియల్ మరి ఈ యొక్క మోడల్ పేపర్స్ వాటికి ఆన్సర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మరొక మోడల్ పేపర్, ఇంపార్టెంట్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వండి. అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రశ్న 1 మార్క్ కి, నేమ్ ద రా మెటీరియల్. నేమ్ ది రా మెటీరియల్స్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కి ఏ మెటీరియల్ అవసరం. నెక్స్ట్ రెండోది, రైట్ ఏ స్లోగన్ టు డిస్ప్లే ఆన్ ఎన్విరాన్మెంటల్ డే. ఎన్విరాన్మెంటల్ డే రోజున, పర్యావరణ దినోత్సవం రోజున మనం ఏ స్లోగన్ రాస్తాం? సూటబుల్ స్లోగన్ రాయాలి. నెక్స్ట్ మూడోది, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద ఫెనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్. F2 జనరేషన్ యొక్క ఫెనోటైపిక్ రేషియో అనేది ఏంటో అనేది మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ పిక్చర్ చూసారా? పిక్చర్ ఇదిగోండి. పిక్చర్ గమనించాలి. మీరు గమనించి అప్పుడు రాయాలి దీనికి ఆన్సర్. నెక్స్ట్ 4వ ప్రశ్న ఏంటండి? 4వ ప్రశ్న, ఈ 4వ ప్రశ్న చూడండి మీరు. వాట్ ఈజ్ మెంట్ బై హెరిడిటరీ. హెరిడిటీ అంటే ఏమిటి? వారసత్వం అంటగా అంటే ఏంటి? ఏ మ్యాన్. నెక్స్ట్ 5వది, ఏ మ్యాన్ విత్ బ్లడ్ గ్రూప్ ఏ మ్యారీస్ ఏ ఉమెన్ విత్ బ్లడ్ గ్రూప్ O and their daughter has blood group O. Is this information enough to tell which trait is dominant? ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ ట్రైట్, ఏ లక్షణాంశాలు ఆమెలో డామినెంట్ గా ఉన్నాయి అంటే O గ్రూప్ ఎవరిది? వైఫ్ది, అంటే అమ్మది. కాబట్టి అమ్మ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని మనం. ఇంకోటి, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియాస్ డజంట్ సెక్రేట్ ఇన్సులిన్, అంటే ఉత్పత్తి చేయటం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద ప్యాంక్రియాస్ డస్ నాట్ సీక్రెట్ ఇన్సులిన్. ఇన్సులిన్ గనక ప్యాంక్రియాస్ ఇన్సులిన్ గనక ప్రొడ్యూస్ చేయకపోతే ఏం జరుగుద్ది? అది నెక్స్ట్ సెక్షన్ 2లో ఉన్నాయి. సెక్షన్ 2లో 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు అవాయిడ్ గాయిటర్. గాయిటర్ రాకుండా ఎలా నిరోధించాలి? నెక్స్ట్, వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ గురించి తెలుసుకోవడానికి మీ టీచర్ని ఏ ప్రశ్నలు అడుగుతావు? నెక్స్ట్ 9వది, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. వీ నో దట్ ద ఫుడ్ వీ ఈట్ యాక్ట్స్ యాజ్ ఎ ఫ్యూయల్ టు ప్రొవైడ్ యాజ్ ఎనర్జీ టు డూ వర్క్. Thus, the interactions among various components of the environment involves flow of energy from one component to the system of another. As we have studied, the autotrophs capture the energy present in sunlight and convert it into a chemical energy. This energy supports all the activities of the living world. From autotrophs, the energy goes to the heterotrophs and decomposers. ఇది పారాగ్రాఫ్. ఫస్ట్ ప్రశ్న, వాట్ ఈస్ ద ఎనర్జీ సోర్స్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ లో ఎనర్జీ సోర్స్ ఏంటి అన్నాడు. ఫస్ట్ 2 లైన్స్ లోనే ఉంది. నెక్స్ట్, రైట్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఈకోసిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ రూపంలో ఆ ఎనర్జీ, ఈకోసిస్టమ్ లో ఎనర్జీ ఏ విధంగా ఉంది అనేది ఫ్లో చార్ట్ రూపంలో తెలియజేయాలి. నెక్స్ట్ 10వ ప్రశ్న, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఈకోసిస్టమ్ లో కనుక డీకంపోజర్స్ అనేవి లేకపోతే ఏం జరుగుద్ది? సెక్షన్ 3కి వచ్చేసాం మనం. ఇక్కడ 4 మార్కు ప్రశ్నలు ఉంటాయి. 5, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోఫిక్ అండ్ హీటరోట్రోఫిక్ న్యూట్రిషన్. ఆటోట్రోఫిక్ అండ్ హీటరోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి రాయమంటున్నాడు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? 12వ ప్రశ్న. ఏంటి 12వ ప్రశ్న? అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పైన ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దాన్ని అబ్జర్వ్ చేసి కింద ఏం రాయమంటున్నాడు? కింద ఇచ్చినటువంటి ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్లు రాయమంటున్నాడు. ఓకే, అదేంటో చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకోసారి పిక్చర్ చూడండి. ఇదిగోండి పిక్చర్, ఇది ఇచ్చాడు. ఈ పిక్చర్ ఇచ్చాడు, మానవ శరీరం లోపల భాగాలు ఇచ్చాడు. అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఏబి. ఏబి పార్ట్స్ ఏంటి చెప్పాలన్నాడు. ఏ ఇక్కడ చూడండి, కిడ్నీస్ ఉన్నాయి. ఏ బి ఏమన్నాయి? టెస్టికల్స్ ఉన్నాయి. అలాగే విచ్ గ్లాండ్ సీక్రెట్స్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి గ్లాండ్ ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. గ్రోత్ హార్మోన్. ఇక్కడ చూడండి, వేర్ ఈజ్ ద థైరాయిడ్ గ్లాండ్ లొకేటెడ్. థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అని లొకేట్ చేస్తున్నాడు. థైరాయిడ్ ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. ఇట్లా పార్ట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ లేబుల్ ద పార్ట్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బి, దీనికి ఆప్షన్ ఇచ్చాడు. దీని చాయిస్ ఉంది. ఇక్కడ ఏంటి చాయిస్ అంటే ఇంకోండి చాయిస్. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ లేబుల్ ద పార్ట్స్. ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పిక్చర్ గీసి దాని యొక్క భాగాలు గుర్తించాలి. నెక్స్ట్ 13వ ప్రశ్న, రైట్ స్లోగన్స్ టు అవేర్ పీపుల్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్.
ఓకే, ఆర్గాన్ డొనేషన్ చేయమని చెప్పేసి మనం ప్రచారం చేస్తాం కదా, దానికి ఏవైనా స్లోగాలు రాయండి అని చెప్పేసి, అంటే ఆర్గాన్ డొనేషన్ గురించి జనాలను అవేర్ చేయడానికి, వాళ్ళలో చైతన్యం కలిగించడానికి కొన్ని స్లోగన్స్ రాయండి అంటున్నాడు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లేషన్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఓజోన్ డిప్లేషన్ వలన ఈకోసిస్టంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ 15, అబ్జర్వ్ ద ఫ్లో చార్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు, వాటిని రాయమన్నాడు. ఈ ఫ్లో చార్ట్ని ఆధారం చేసుకుని, ఇక్కడ ఫ్లో చార్ట్ ఉంది కదా, ఈ ఫ్లో చార్ట్ని మనం ఆధారం చేసుకొని కింద ఇచ్చిన ప్రశ్నకి ఆన్సర్ రాయాలి. ఇది ఫ్లో చార్ట్. ఓకే, ఇన్ విచ్ ఆర్గనెల్లీస్ డస్ పైరువేట్ బ్రేక్ డౌన్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఫస్ట్ ప్రశ్న. నెక్స్ట్, వేర్ డస్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ పైరువేట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్, ఇన్ విచ్ సెల్స్ ఆఫ్ హ్యూమన్స్ లాక్టిక్ యాసిడ్ ఇస్ ఫార్మ్డ్ బై అనరోబిక్ రెస్పిరేషన్. ఈ 4 ప్రశ్నలు. చక్కగా ఆన్సర్లన్నీ ఇక్కడ ఉంటాయి, చదువుకోండి, మీకు అర్థమైపోతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్లోకి వచ్చాం మనం. ఈ లాస్ట్ సెక్షన్లో ఏముంది, మొత్తం 2 ప్రశ్నలు ఇస్తాడు, 8 మార్కులు. ఫస్ట్ ప్రశ్న, అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. డయాగ్రామ్ ఇచ్చాడు, 4 క్వశ్చన్లు ఇచ్చాడు, వాటికి ఆన్సర్ రాయమంటున్నాడు. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. నెక్స్ట్, వై డూ వీ కీప్ KOH ఇన్ వన్ ఆఫ్ ద బెల్ జార్స్. వన్ ఆఫ్ ద బెల్ జార్స్లో మనం KOH ఎందుకు ఉంచాం అని అడుగుతాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కెమికల్ యూజ్ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. స్టార్చ్ ఉందని తెలియచేయడానికి ఏ కెమికల్ ఉపయోగించి టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ 4వది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీపింగ్ ద ప్లాంట్స్ ఇన్ ఏ డార్క్ రూమ్ బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్కి ముందు మొక్కల్ని మనం డార్క్ రూమ్లో ఎందుకు పెడతాం, చీకట్లో. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఛాయిస్ ఉంది, బి. ఇదిగోండి బి. ఏంటది, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ టు అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో బడ్డింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఈ యొక్క అబ్జర్వేషన్ ప్రాసెస్ రాయమంటున్నాడు. నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న, హౌ డస్ ఫోటోట్రోఫిజం అక్కర్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఈ ఫోటోట్రోఫిజం అనేది ఎలా జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, హౌ డస్ మెండెల్ ఎక్స్ప్లెయిన్ ద డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్ విత్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ ద్వారా మెండెల్ చెప్పినట్లుగా డామినెంట్ అండ్ రెసెసివ్ ట్రైట్స్ గురించి రాయమంటున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ వీడియో అందరూ షేర్ చేయండి.